రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసాలో కదులుతున్నాయి, గట్టిగా కదులుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో తన పిఏ కేఎన్ఆర్, ముద్దు పేర్లు బాగున్నాయి, కేఎన్ఆర్ కూడా బినామీలు. ఇది కాకుండా రిషికొండ ప్యాలెస్ పక్కన 100 కోట్ల ఆస్తి. పిచ్చగా బయటపడుతున్న కుంభకోణాలు. ఏమండి, మనకేమన్నా కష్టం వచ్చినా, మన పైన ఏమన్నా అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఉన్న పోలీసుల్ని మనం ఆశ్రయిస్తాం. ఏమండి, ఇలా దోచేశారు, కొట్టేశారు, మా జీవితాలు నలిపేశారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ప్రభుత్వమే ప్రజలపైన దాడి చేసింది. లిటరలీ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తి, దైవంతో సమానమైన ఆస్తుల్ని నొక్కి తిని పడేశారు. ఈరోజు మనం చూసుకుంటే ఈ కేఎన్ఆర్కి 2019 కంటే ముందు ఇంటి అద్దె కట్టలేని వ్యక్తి అద్దెకిళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చాడు. చేబోదులు తీసుకునేవాడు వడ్డీలు వసూలు చేసే స్థాయికి వచ్చాడు. ఇది బినామీ ఆస్తులు తన పేరు మీద కాకుండా తనకు తెలిసిన వాళ్ళ పేరు మీద పెట్టే స్థాయికి వచ్చాడు. ఇది కేఎన్ఆర్ క్లుప్తంగా మొదలుపెట్టే విశ్లేషణ. దీనికంటే వెళ్లే ముందు కేఎన్ఆర్ ఎవరి నుంచి స్ఫూర్తి పొందాడో మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు, అంటే ముఖ్యమంత్రి అవ్వక ముందు 2004లో 9 లక్షల రూపాయలు ఆయన సబ్మిట్ చేశారు. ఆయన ఫైల్ చేసిన ఆదాయ పన్ను రిటర్న్స్ లో 9 లక్షలే ఆయన ఆదాయం. 2009లో 77 కోట్లు ఫైల్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ గారు మరణం చెందాక వైసీపీ పార్టీ పెట్టి వెలగబెట్టిన జమోరే అతని ఆస్తి విలువ 365 కోట్ల కింద అతను సబ్మిట్ చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి లిటరల్లీ అక్కడ చూసుకుంటే కనుక సిబిఐ వాళ్ళ ఫాదర్ టెన్యూర్లో మేసిన డబ్బు అని నిగ్గు తేల్చింది. మేశారు రాష్ట్రం మీద పడి, మేసిన డబ్బు అని నిగ్గు తేల్చిన తర్వాత మనందరం జిందాబాద్లో జైలు కొట్టాలి. ఓకే, కేఎన్ఆర్ ఇదే రీతిలో ఇన్స్పైర్ అయిపోయాడు. జమోరే ఇంత తిన్నాడంటే నేనెంత తినాలని 20 రెట్లకు పైగా కుమ్మేశాడు రాష్ట్రాన్ని. కుమ్మేసిన తర్వాత ఏమైందంటే మద్యం స్కామ్ వచ్చింది. దాంట్లో చెవిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తే అతను లావాదేవీలు తీస్తుంటే చెవిరెడ్డి వేసిన ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టులో సో కాల్డ్ కేఎన్ఆర్ అనే జగన్మోహన్ రెడ్డి పిఏ 10 ఎకరాలు 80 లక్షల రూపాయలకి విక్రయించాడు. ఇంత డబ్బు ఈ క్యాండిడేట్కి ఎలా వచ్చిందని చెప్పి ఆరాలు తీయడం మొదలుపెట్టి కేఎన్ఆర్ని ఇన్వెస్టిగేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత రిషికొండ ప్యాలెస్ దగ్గర ఏంటండి 100 కోట్ల ప్రాపర్టీ కొన్నాడు. ఐటీ పార్కులో 2.5 ఎకరాలు ఉంది. ఐటీ పార్కులో 2.5 ఎకరాలు 32 కోట్లు. ఆ రోజు ఎలా కొన్నామంటే లేదు ఆ రోజు 12 కోట్లే ఉంది, మా బామ్మర్ దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఆ డబ్బులతో నేను కొన్నాను అని చెప్తే ఒకసారి డాక్యుమెంట్స్ పెట్టి ఆ రోజు 32 కోట్లు ఉంది కదా అంటే నీళ్లు నమిలేశాడు. ఇది కాకుండా మహానుభావుడు ఎంత గొప్పడంటే కేఎన్ఆర్ బినామీగా వైసీపీ నేత పుట్టా శివశంకర్ రెడ్డి, దాని తర్వాత ఉస్మాన్ సందీప్, వీళ్ళ పేరు మీద కూడా ఆస్తులు పెట్టాడు. వాళ్ళందరూ బ్యాంకు లావాదేవీలు తీసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలుస్తున్నారు. ఇది కాకుండా మహానుభావుడు గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నాడు. ఈ మాత్రం తినకపోతే ఎలా? 2021 నుంచి 22 దాకా 18 లక్షల ఆదాయం చూపించాడండి ఈ క్యాండిడేటు. తర్వాత 30 లక్షలు, 3వ సంవత్సరం 42, తర్వాత 40, 2023కి 18. తీరా చూసుకుంటే అతనికి 20 రెట్లు పెరిగిపోయిన ఆస్తి ఒకేసారి. ఆంధ్రప్రదేశ్ని లిక్కర్ కుంభకోణం అన్న ఒక కుంభకోణం చేసి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి మేసిన మేత ఇదంతా. రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. సో కేఎన్ఆర్ ఎవరికి బినామీ? ఇది కూడా ఒకటి నిగ్గు తెల్చాలి. కేఎన్ఆర్ కింద బినామీ చక్రాలు ఇవన్నీ. ఇప్పుడు మనకి బయటకు వచ్చిన ఉస్మాన్ సందీప్ అవనండి, శివశంకర్ రెడ్డి అవనండి, వీళ్ళందరూ కేఎన్ఆర్ కింద బినామీలు. కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి కింద పిఏ. ఒక పిఏనే రాష్ట్రాన్ని పడి రిషికొండ ప్యాలెస్ పక్కన 100 కోట్లు, తర్వాత ఇంకొక చోట 32 కోట్లు స్థలాన్ని విచ్చలవిడిగా కొనగలిగాడంటే ఎంత దోచారు. జగన్మోహన్ రెడ్డి హిస్టరీలోనే మనం చూసుకుంటే కేవలం 2009 అంటే 2004 నుంచి 2009 తర్వాత వైసీపీ పార్టీ పెట్టి కడప ఎంపీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లిటరలీ అతను 365 కోట్లు మేశాడంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత మేశారు? ఇది ప్రజలకు అర్థం కావాల్సిన విషయం. ఈరోజు కేఎన్ఆర్ ఆస్తి వివరాలు చూసి ఈడీఏ షాక్ అవుతుంది. ఇప్పటిదాకా రాజ్ కేసిరెడ్డి లాంటి మహానేతను చూసాం మనం. 2000 కోట్లు కుమ్మి పడేశాడు.
దాని తర్వాత లిక్కర్ కుంభకోణంలో మళ్ళీ కేఎన్ఆర్ చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంతమంది కుంభకోణాల ప్రణాళికలు వేసి రాష్ట్రాన్ని పడిమీచారు. ఏమండి, సింపుల్గా ఒక మాట అడుగుతున్నాను. మన డబ్బు కాదు కదా, ప్రభుత్వ డబ్బే కదా, తింటే తిన్నారు పోతే పోండి అన్న రీతిలోకి ఎదిగిపోయారు. ఈ రోజుల్లో లక్షల కుంభకోణాలు అనేవి పట్టించుకునేంత స్థాయిలో ప్రజలు లేరు. థిక్ స్కిన్ అయిపోయారు అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కడు మేసేవాడే కదా, దాంట్లో బెటర్ మేతగాడు ఎవడు, ఇది ఏరుకుంటున్నారు ఈరోజు ప్రజలు. ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద బ్యాడ్ అండ్ వర్స్. ఎందుకంటే దేశం మొత్తంలో కుంభకోణాలు. ఒక్కడనన్నా వెలికి తీసి అరెస్ట్ చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు. అన్నీ మెయిన్ గేట్ దాకా వెళ్తాయి తప్ప మెయిన్ గేట్ గంట కొట్టదు. ఇది ఆంధ్ర ప్రజలకున్న విశ్వాసమైన బల్లగుద్ది చెప్పగలుగుతారు. వాళ్ళ విశ్వాసం ఇది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు, ఎప్పటికీ అవ్వడు. కల్తీ లడ్డు విషయంలో అవ్వడు, లేకపోతే ఇక్కడ మేసిన విషయంలో అవ్వడు, లిక్కర్ కుంభకోణంలో అవ్వడు. ఈ కేఎన్ఆర్ తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డికి తన ఫోన్తో ఆఖరికి ఈ చెంచాలు ఉన్నాడు చూడండి, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరికీ ఫోన్లు అందించినా కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గంట కూడా బజాయించరు. ఇది నడుస్తున్న ప్రభుత్వ తీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తేనే అరెస్టులు జరుగుతాయి. ఎవరి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందైతే ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి ఫాల్స్ కేస్ ఎస్టాబ్లిష్ చేసి ఆయన్ని రకరకాల హింసలు పెట్టారు, బాడీ షేమింగ్ చేశారు, వెకిలి చర్చలు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత వేసినా అరెస్ట్ కాడు. ఎక్కడ సూచనలు కూడా కనిపించవు. సిట్లు వేస్తారు, ప్రతి ఒక్కళ్ళు నిగ్గు తేలుస్తారు, ఇన్ని 100 కోట్లు ఒక పిఏనే కుమ్మాడని చెప్తారు. మరి నాకు వచ్చే ప్రశ్న ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎంత కుమ్ముంటాడు? నిజం చెప్పండి. ఒకేసారి లాస్ట్లు ఇలా పెరుగుతాయి. ఇది అర్థం కాని పిచ్చోళ్ళమో మనం తెలిసినా కూడా నోరు మూసుకు కూర్చుంటాం. ఎందుకంటే మన చేతుల్లో ఏదీ లేదు. కానీ మన చేతుల్లో ఒక హక్కు అనేది ఉంది, ఓటు. అది సరిగ్గా వినియోగించుకుంటే గనక మరోసారి రాష్ట్రానికి దుస్థితి పట్టదు. ఆలోచించి వివరంగా ఓటేస్తే ఇంత నష్టపోయే వాళ్ళం కాదు. వీటి భారం అంతా దోచిపెట్టి దోచుకో పంచుకో తినుకో అన్న కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి వీర విహంగం వేయబట్టే ఈరోజు పన్నుల భారం, అమరావతి కడ్డానికి అప్పులు, పోలవరం పూర్తి చేసుకోవాలన్న అప్పులు, ఈ స్థితిలో ఉన్నాం మనం. గుర్తు పెట్టుకో, ఇది నీ ఓటు వినియోగించుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వినియోగించుకుంటే ఈ భారం నీ పైన పడదు. లేకపోతే ఈరోజు పెట్రోల్ మీద పెరిగిన రేట్లలో స్టేట్ ట్యాక్స్లు, రేపు నువ్వు తినే ఫుడ్ మీద ట్యాక్స్లు అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక టెన్యూర్లో క్యాండిడేట్ ఉండబట్టే కవిత కూర్చుని ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పటికి కొన్ని నెలలు కూడా అవ్వలేదు. ఆవిడ కూర్చుని లిటరల్లీ మీ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేదు, పోయి అది కట్టుకోక మీకు తెలంగాణ కావాల్సి వచ్చింది అనే స్టేజ్కి దిగజార్చారు. అదే జగన్మోహన్ రెడ్డి అనే ఎపిసోడ్ లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ కట్టే క్యాపిటల్ చూసి దద్దరిల్లేవాళ్ళు వీళ్ళందరూ. మేమే జన్మకు కట్టలేమనేవాళ్ళు. ఇది మన పరిస్థితి. గుర్తుంచుకుని ఇక్కడి నుంచి అన్నా కొంచెం ఆలోచిస్తే ఈ కేఎన్ఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈ రెడ్లు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ రెడ్లందరి నుంచి ఎవరైతే బ్యాచ్ ఉన్నారో, రెడ్లంటే మొత్తం కులాన్ని అనలేమండి. ఇప్పుడు ఇక్కడున్న బ్యాచ్ నుంచి నెక్స్ట్ టైం ఎలా చేతులు కాల్చుకోకుండా బయటపడాలో ఆలోచించుకోవాలి. సో కేఎన్ఆర్ ఆస్తి ఎంత ఉందంటే జగన్ ఆస్తి ఎంత ఉంటుందన్న విషయం కమెంట్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. That's all for now. Thank you.